మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అనుదిన దైవకృప కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న ఆత్మీయులైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఆయన ఉన్నతమైన కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో పరమగీతాల గ్రంథం 3వ అధ్యాయం 4వ వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, పెండ్లి కుమార్తె అంటుంది, నా ప్రాణప్రియుని ప్రేమను నేను ఎరిగి ఉన్నాను గనుక నా ప్రాణప్రియుని నేను వదిలిపెట్టకుండా నేను అతని గట్టిగా పట్టుకొని ఉంటాను అని. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఒక వ్యక్తి ప్రేమను మనం రుచి చూచి ఎరిగితేనే ఆ వ్యక్తిని విడిచిపెట్టకుండా ఉంటాము. అలాగే మనము కూడా మన ప్రాణప్రియుడైన యేసయ్య ప్రేమను ఎన్నోసార్లు రుచి చూచాము. అందుకే మన ప్రాణప్రియుడైన యేసయ్యను విడవకుండా గట్టిగా మనం పట్టుకోవాలి. ఎప్పుడైతే మనం ఆయనలో స్థిరంగా ఉంటామో ఆయన దక్షిణ హస్తం మనల్ని ఆదుకొని కాపాడి అన్ని విషయాల్లో శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో మనల్ని నడిపిస్తుంది. మనం ఆయన్ని పట్టుకొని వెంబడిస్తే మన బ్రతుకు దినములన్నిటా కూడా ఆయనే మనల్ని స్థిరంగా పట్టుకునేందుకు దేవుడు కృపను అనుగ్రహించి సహాయం చేస్తాడు. ఆయన్ని గట్టిగా పట్టుకోవడం అంటే ఆయన్ని పరిపూర్ణంగా నమ్మడం. కాలేబు యెహోషువ అనేవారు పూర్ణ మనస్సుతో దేవుణ్ణి అనుసరించి దేవునికి ఇష్టలుగా మార్చబడ్డారు. దేవుడే వారిని గూర్చి సాక్ష్యమిస్తూ వచ్చాడు. వారు దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నారు గనుకే వారి యొక్క అరణ్య మార్గం అంతటిలో దేవుడు వారికి తోడయుండి వారిని కాపాడుతూ వచ్చాడు. అరణ్య మార్గములో వారు నడవడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. దేవుని మీద ఆనుకొని దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మడం వల్ల కాలేబు యెహోషువలను దేవుడు విడిచిపెట్టకుండా పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి ప్రవేశపెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ రీతిగానే రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి మనం గమనించినట్లయితే, ఎలీషా ఏలియా యొక్క యథార్థమైన పరిచారకుడై ఉండెను. అతనితో ఉండి అతని హృదయానుసారుడుగా నడుచుకుని అతని హృదయమునకు విశ్రాంతి కలుగు చేయువాడై ఉండెను అని వ్రాయబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఏలియా యొక్క ఎలీషా అనే పరిచారకుడు ఏలియా యొక్క ప్రేమను రుచిచూచి ఎరిగాడు. అందుకే ఏలియా యొక్క హృదయానికి ఇష్టంగా నడుచుకున్నాడు. ఏలియా యొక్క హృదయానికి విశ్రాంతిని కలుగు చేస్తూ వచ్చాడు. మరణాన్ని రుచి చూడకుండా ఏలియా పరలోకానికి అగ్నిరథాల మీద కొనిపోబడిన సంగతి మనకి తెలిసిందే. ఏలియా పరలోకానికి కొనిపోబడే సమయం వచ్చింది. ఆ సమయంలో ఏలియాను వెంబడించే విషయంలో ఎలీషా ఏ ఒక్క క్షణం కూడా నిర్లక్ష్యం చేయలేదు. అతన్ని వెంబడించే విషయంలో ఏలియా అతన్ని 3 పర్యాయాలు అడ్డగించినప్పటికీ కూడా అతడు కడ వరకు నమ్మకంగా అతన్ని వెంబడిస్తూనే ఉన్నాడు. ఏలియా దేవుడు నన్ను బేతేలుకు వెళ్ళమన్నాడని, యెరికోకు వెళ్ళమన్నాడని, యోర్దాను నది దాటవలసి వచ్చిందని 3 సార్లు నువ్విక్కడే ఉండు, నేను వెళ్తాను అని ఏలియా పరిచారకుడైన ఎలీషాతో చెప్పినప్పుడు, పరిచారకుడైన ఎలీషా అంటాడు కదా, నేను ఏమాత్రం నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని ఏలియాతో ఒక ఒడంబడిక చేశాడు. ఏలియా ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాడు. యోర్దాను దాటవలసిన సందర్భంలో కూడా భయపడి ఏమాత్రం వెనుతిరిగి రాకుండా ఏలియాను వెంబడిస్తూనే ఉన్నాడు ఎలీషా. దైవజనుడైన ఏలియా ప్రేమను రుచి చూచాడు గనుకే అతన్ని విడిచిపెట్టకుండా వెంబడించాడు ఎలీషా. ఈ కారణాన్ని బట్టే ఎలీషా 2 అభిషేకాన్ని పొందుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలీషా ఈ 2 పాళ్ళ అభిషేకాన్ని పొందుకోవడానికి గల కారణం ఏమిటంటే, ఎలీషాకు యోర్దాను లాంటి సమస్యలు ఎదురైనప్పటికీ కూడా ఏమాత్రం దేవుణ్ణి విడిచిపెట్టలేదు. మన జీవితాల్లో మనం కొన్నిసార్లు మనకు సుఖ సంతోషాలు కలిగినప్పుడు ప్రభువును వెంబడిస్తాం. కొన్ని అరణ్య మార్గాలు, కొన్ని యోర్దాను దాటవలసిన అనుభవాలు ఎదురైనప్పుడు ప్రభువును విడిచిపెట్టి వెనుదిరుగుతాము. అందుకే మన జీవితాల్లో కొన్నిసార్లు ఆశీర్వాదాలను పోగొట్టుకుంటాం. 2 ఆశీర్వదించబడవలసింది పోయి శాపాన్ని అనుభవించాల్సిన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో చెప్పుకోలేని సమస్యల చేత, తగ్గని రోగాల చేత, ఆర్థికమైన ఇబ్బందుల చేత, మాట వినని పిల్లల చేత, నలుదిక్కులా సమాధానం లేని పరిస్థితులతో
కలుగుతున్న ఈ తెగుళ్ల చేత నలుదిక్కులా నెమ్మది లేని పరిస్థితులతో అరణ్యము లాంటి అనుభవాల్లో నడిపించబడుతూ ఇక ఈ యోర్దానుని నేను దాటగలనా అని కృంగిపోతూ కుమిలిపోతూ ఉన్నావేమో. నీకెన్ని శ్రమలు ఎదురైనా ఇక నేను దాటలేను, జయించలేను అనే భయంకరమైన పరిస్థితులు నీకు ఎదురైనప్పటికీ నువ్వు ప్రభువును విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకున్నట్లయితే, నువ్వు ప్రాణప్రియుని మాత్రమే ఆశ్రయించినట్లయితే, నా దేవుడు అరణ్య మార్గంలోనైనా నిన్ను సమృద్ధిగా నడిపిస్తాడు. భయంకరమైన యోర్దాను నీకు ఎదురైనప్పటికీ కూడా ఆ యోర్దాను లాంటి సమస్యలన్నిటిలోంచి విజయాన్ని నీకు అనుగ్రహిస్తాడు. గడచిన దినాలలో కంటే కూడా రాబోచున్న దినాలలో ఆయన మహిమ కొరకు నిన్ను ప్రజ్వలింపచేస్తాడు. ఇప్పటికే ఆయన ప్రేమను నువ్వు నీ జీవితంలో ఎన్నోసార్లు గుర్తించావు. ఎన్నోసార్లు దేవుడు నిన్ను ఆదుకున్నాడు. అయినప్పటికీ నీ కలుగుతున్న యోర్దాను లాంటి సమస్యలను బట్టి నువ్వు కృంగిపోకుండా మన ప్రాణప్రియుడైన యేసేను నువ్వు విడవకుండా పట్టుకొని ఆయన్ని వెంబడించి ఆయన హృదయానుసారంగా నువ్వు నడుచుకున్నట్లయితే రెండంతల ఆశీర్వాదాన్ని నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆయన హృదయానికి ఆయాసాన్ని తెచ్చిపెట్టే వ్యక్తిగా కాకుండా ఆయన హృదయానికి విశ్రాంతి కలుగు చేసే వ్యక్తిగా ఉన్నట్లయితే గొప్ప ఆశీర్వాదాలను నువ్వు అనుభవిస్తావు. అట్టి కృపను నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎలీషా తనకు ప్రియముగా ఉన్న ఏలియాతో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. నిన్ను ఏమాత్రం విడువను, ఎడబాయను, నేను నిన్ను మాత్రమే వెంబడిస్తాను అన్న తీర్మానాన్ని బట్టి ఏలియా ఎలీషాకు 2 పాళ్ళ అభిషేకం ఇచ్చి ఆశీర్వదించిన రీతిగా నీవు కూడా దేవునితో నిన్ను విడువను, ఎడబాయను అనే ఎన్ని శ్రమలు ఎదురైనా ఒక ఒడంబడిక చేసుకున్నట్లయితే గొప్ప 2 మేలును నా దేవుడు నీకు అనుగ్రహించి బహుగా దీవిస్తాడు. పెండ్లి కుమార్తెవైన నీవు ప్రాణప్రియుడైన యేసయ్యను వదలకుండా గట్టిగా పట్టుకునే అనుభవాన్ని నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినం ఈ మాటలు విన్న నీ బిడ్డల్ని పేరు పేరున దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాణప్రియుడవైన నిన్ను, నీలో ఉన్న ప్రేమను ప్రతి ఒక్కరూ రుచి చూచి తెలుసుకోవడానికి మీరు సహాయము చేయండి. ఎలీషా ఏలియాతో నిన్ను విడువను, యోర్దాను ఎదురైనా ఎన్ని శ్రమలు ఎదురైనా నిన్ను ఏమాత్రం విడిచిపెట్టనని ఒక తీర్మానాన్ని కలిగి ఉన్న రీతిగా నీ బిడ్డలందరూ కూడా నిన్ను విడువను అనే ఒక తీర్మానంతో ఈ జీవితంలో ముందుకు కొనసాగించబడడానికి మీరు కృపను అనుగ్రహించండి. నీ బిడ్డలకు కలుగుతున్న సమస్యలు, శోధనలు, యోర్దాను లాంటి శ్రమలన్నిటిలోంచి మీరే విడుదల కలుగు చేసి నీ బిడ్డలను ఆదుకొని 2 ఆశీర్వాదాలను, 2 పాళ్ళ అభిషేకాన్ని నీ బిడ్డలకు మీరు అనుగ్రహించి ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఈ దినం నీ బిడ్డలు చేస్తున్న పనులన్నిటిలో క్షేమాన్ని కలుగు చేసి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి మహిమ మీరు పొందుకొని నీ బిడ్డల జీవితాలను ప్రజ్వలింపచేసి తేజోమయంగా మార్చి నీ నామాన్ని గణపరుచుకొనమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.